నువ్వు ఏం చేస్తున్నావు? గుర్రాలు కొంచెం కూడా పట్టించుకోవా ఏంటి? అవి దూరంగా ఉన్నాయందుకని. నీకో విషయం తెలుసా? కనిపిస్తున్న గుర్రం నాదే. దాని ధర 5 కోట్ల రూపాయలు. ఎంతో చెప్పు. సార్, అది 5 లక్షలు. నువ్వు దాన్ని సరిగా చూసుకోవడం లేదో. దాన్ని చూసావా ఎలా వీక్ అయిపోయిందో? అలాగే సార్, నేను చూసుకుంటాను. నీకు బుద్ధుందా లేదా? ఇది చాలా ఖరీదైన జాకెట్. దీనిలా పాడు చేసేస్తున్నావే. బుద్ధుందా లేదా? దీని ధర 50 లక్షల రూపాయలు. ఎంత చెప్పు? 50 లక్షలు సార్. ఈ షూస్ చూడు. ఇవెంతో తెలుసా? 5 లక్షల రూపాయలు. ఎంతో చెప్పు? మొత్తం 5 లక్షలు సార్. అలాగే మీ ప్యాంట్ రేట్ ఎంతో కూడా ఒకసారి చెప్పండి. ఎందుకు? దాని ధర నీకెందుకు చెప్పాలి? దీని ధర 10 లక్షలని నీకెందుకు చెప్పాలి? వెళ్ళి గుర్రాల్ని జాగ్రత్తగా చూసుకో. వీటికి ఏమైనా అయిందంటే నేను నిన్ను... అలాగే సార్, నేను చూసుకుంటాను. సరే, నేను వెళ్ళొస్తాను. ఆఖరికి ఈ గుర్రాలు కూడా నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపిస్తోంది. ఎప్పుడు చూసినా నా దగ్గర డబ్బులున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నాడు. నన్ను అవమానిస్తూనే ఉన్నాడు. ఠాగూర్, నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ ముఖం నువ్వెవరికి చూపించుకోలేని విధంగా నిన్ను అవమానిస్తాను. నువ్వు వేసుకున్న డ్రెస్ ఎంతో విలువైనది అయి ఉండొచ్చు, కానీ నీకు మాత్రం విలువ లేకుండా చేస్తాను. నువ్వు మరొక అడుగు ముందుకు వేసావంటే నిన్ను కాల్చి పడేస్తాను. హ్యాండ్స్ అప్. అరే పారిపో. అలా చూడండి. మర్యాదగా లాకర్ తాళాలు నా చేతికిచ్చేయి. ఇదిగో తీసుకోండి. నువ్వు ఫోన్ చేయి, నిరభ్యంతరంగా ఫోన్ చేయి. నాకు కావాల్సింది కూడా అదే. హలో, లడ్డు సింగ్ సార్, ఇక్కడ బ్యాంకులోకి ఒక దొంగ ప్రవేశించాడు. బ్యాంకుని కొల్లగొడుతున్నాడు. ఏంటి? బ్యాంకుకి ఇంత ధైర్యం? అదే దొంగకి ఇంత ధైర్యమా? శివ, ఒక దొంగ బ్యాంకులో దొంగతనం చేస్తున్నాడట. త్వరగా వచ్చేసాయి. ముందు నువ్వు వెళ్ళిపో, నీ వెనకాలే నేను వచ్చేస్తానులే. ఒరే ఆగో, లడ్డు సింగ్ ఏరియాలో ఇలా దొంగతనం చేసుకుని పారిపోలేవు. ఆగో. ఒరే 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 ఒరే, నా వల్ల కావట్లేదురా. రే 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 రే, ఆగరా రే. అమ్మో, ఆగరా ఆగరా. అమ్మో, అరే ఆగరా ఆగరా ఆగరా. కాపాడండి. లడ్డు సింగ్ గారు, తాడుని కట్ చేసేసాను. ఇంకా ఎందుకు మీరు వెళ్తున్నారు? థ్యాంక్ యూ శివ, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు.
ఓకే లడ్డు సింగ్ గారు వెల్కమ్. అరే ఏమైపోయాడు? బహుశా ఇక్కడి నుంచి పారిపోయి ఉంటాడేమో. అయ్యయ్యో ఇతను ఆ దొంగే కదా. అవునవును, సేమ్ జాకెట్ వేసుకున్నాడు. బ్యాంకులోకి వచ్చి దోపిడీ చేసిన దొంగవి నువ్వే కదా ఏంటి? ఏయ్, ఏం వాగుతున్నావు? నేను నీకు దొంగలా కనిపిస్తున్నానా? అరే శివ, ఆ గుర్రం మీద కూర్చున్న అతను ఎవరు? రండి వెళ్ళి చూద్దాం. స్వామి అంకుల్, ఎందుకు అందరు ఇక్కడ నించున్నారు? అయ్యయ్యో శివ, నిన్న బ్యాంకులో దొంగతనం చేసి డబ్బెత్తుకెళ్ళిపోయింది ఇతనే. డ్రెస్ చూడు. అంకుల్, దొంగిలించిన వస్తువులు ఎక్కడ తిరిగిచ్చేయండి, లేదంటే. ఏ చిన్న పిల్లాడా, నన్ను దొంగ అంటున్నావా? పృథ్వీ సింగ్ ఠాకూర్ నే దొంగ అంటున్నావా నువ్వు? నీకెంత ధైర్యం? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. ఒరే, ఏంటలా చూస్తున్నారు? వాడి పట్టుకోండి. ఓయ్, 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 10 లక్షల రూపాయల విలువ గల జాకెట్ ని పాడు చేసావే. నా 5 లక్షల విలువ గల ప్యాంటును కూడా నాశనం చేశావు. దొంగతనం చేసింది చాలదన్నట్టు పైగా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. శివానే కొట్టమంటున్నావా? నన్నేం చేయకండి, నా మాట వినండి. దయచేసి నన్ను క్షమించండి, వదిలిపెట్టండి. క్షమించండి, నన్ను వదిలిపెట్టండి. 5 లక్షల రూపాయల ప్యాంట్ ఇదే నా కోట బాబాయ్. సార్, మీ లక్షన్నర షూకి ఏమైంది? ఓ, ఈ 50,000 రూపాయల హ్యాట్కి ఏమైంది? నీకేమైనా మతిపోయిందా? నేను వేసుకునే డ్రెస్ ధర ఎంత అని అడుగుతున్నావా నువ్వు? అదంతా చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. నీకు అవసరం లేదు. నువ్వన్నట్టు 1,50,000 కాదిది, 5 లక్షల రూపాయలు. ఇక ఈ క్యాప్ 4 లక్షలు కాదు, 5 లక్షల రూపాయలు. ఇక ఈ జాకెట్ 50 లక్షల రూపాయలు, 10 లక్షలు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు రేటు తగ్గించి చెప్పొద్దు. అందరినీ చూసుకుంటాను, ఎవరిని వదిలిపెట్టాను. మీ మనసులో ఏమనుకుంటున్నారు? నేను పృథ్వీ సింగ్ ఠాకూర్ని. నువ్వేం చూసుకుంటావు ఠాకూర్? ఇకపై నువ్వెంత అవమానాల పాలవుతావో చూస్తూ ఉండు. ప్యాంట్ జాకెట్ ని చూసుకోవడం కాదు, ఇతరుల మొహాన్ని కూడా నువ్వు చూడలేవు. అందరూ శ్రద్ధగా వినండి. ఈనాటి ముఖ్యాంశాలు. వేదా సిటీలో లాసో మ్యాన్ ఎన్నో దొంగతనాలు చేస్తున్నాడు. అతను గుర్రం మీదొచ్చి గన్నుతో బెదిరించి వారి దగ్గరున్న వస్తువులన్నీ దోచుకుంటున్నాడు. ఇప్పుడు వేదా సిటీ ప్రజలు ఎంతో భయభ్రాంతులకు లోనయ్యారు. కానీ లాసో మ్యాన్ ఆపకుండా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. ఏం జరుగుతోంది? ఇంతకీ ఎవరితను నాలాగే డ్రెస్ వేసుకొని వెళ్లి దొంగతనాలు చేస్తున్నాడా? ఇది చాలా దారుణం. అవును బాస్, మీరు వేసుకున్న షూ విలువ 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయల జాకెట్ వేసుకున్నారు. ఇంకా మీ వాచ్ ఏమో 2 లక్షలు. ఇన్ని ఉండి మీరెందుకు దొంగతనం చేస్తారు బాస్? నువ్వు నన్ను తమాషా చేస్తున్నావా? నా వస్తువుల ధరల్ని నువ్వు తగ్గించి చెప్పొద్దు. వెళ్ళు, ముందిక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. అరే, నేను వీడిని వెక్కిరిద్దాం అనుకుంటే వీడు నన్ను తిడుతున్నాడే. వీడు అస్సలు మారడు. లడ్డు సింగ్ సార్, ఎవరో నన్ను అవమానించాలని చూస్తున్నారు. నేను దొంగని కాదు, నేను మీకు ముందే చెప్పాను కదా. సరే సరే సరే, మీరు చెప్పిందన్నీ నేను విన్నాను. లక్షల ఖరీదులో మీరు డ్రెస్ చేసుకున్నారు. కానీ చట్టం ఎప్పుడు ఆధారాలని నమ్ముతుంది. ఆ ఆధారాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు ముందు వెళ్ళండి. కానిస్టేబుల్, ఇతన్ని తీసుకెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్.